రీసెంట్గా విశాఖపట్నంలో ఒక దారుణమైన ఉదంతం జరిగింది. ఒక కోడలు అత్తని హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అని చెప్పి యూట్యూబ్లో వీడియో చూసి ప్లాన్ వేసి మరీ చంపేస్తుంది. విశాఖపట్నంలో మన తెలుగు కుటుంబంలో ఇలాంటి జరిగింది. పాత రోజుల్లో అత్తలు కోడల్ని వేధించడం, అత్తలు కోడలపైన ప్లాన్ చేయడం మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. కానీ ఈ రోజుల్లో కథ రివర్స్ అయిపోయింది. కోడళ్లే అత్తను వేధించడం, కోడళ్లే అత్తలను చంపటం, ఇది కొత్త ట్రెండ్లా మారిపోయింది. రీసెంట్గా విశాఖపట్నానికి చెందిన ఒక కోడలు అత్త భర్తకి చాడీలు చెప్తున్న ఒక బాధతో, ఒక నెపంతో అత్తని చంపడానికి ప్లాన్ చేసింది. ఎలా చంపాలి అనే దాని మీద యూట్యూబ్లో అనేక వీడియోలు సెర్చ్ చేసింది. హౌ టు కిల్ ఏ ఓల్డ్ లేడీ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేసింది. సెర్చ్ చేసిన తర్వాత ఒక ప్లాన్ వేసింది. పిల్లల్ని ఆట ఆడమంది. సరదాగా నాయనమ్మ కాళ్ళు చేతులు కట్టేయండిరా, కళ్ళు కూడా కట్టేయండి, ఆట ఆడుకోండి అని చెప్పింది. తర్వాత మొత్తం పెట్రోల్ పోసేసి నిప్పంటించింది. పోలీసులు కూడా ఫస్ట్లో చెక్కలేదన్నమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కథ చెప్పింది. దేవుడి దగ్గర దీపం అంటుకుందని, లేదా షార్ట్ సర్క్యూట్ వచ్చిందని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ చెప్పింది. అయితే చివరికి పోలీసులకు అనుమానం వచ్చి ఆవిడ ఫోన్ సెర్చ్ చేశారు. ఫోన్లో ఆవిడ చాలాసార్లు హౌ టు కిల్ ఏ ఓల్డ్ లేడీ అని చెప్పి సెర్చ్ చేసి చూసిందనమాట. దాంతో పోలీసులకు కథ అర్థమైపోయి కోడల్ని ఇంట్రాగేట్ చేశారు. ఇంట్రాగేషన్లో భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయన్నమాట. మొత్తం ప్లాన్ చేసి ముందే తెలివిగా పిల్లల్ని కాళ్ళు చేతులు కళ్ళు కట్టేయమని, ఆట ఆడమని, ఆ తర్వాత తనే పెట్రోల్ పోసేసి టీవీ సౌండ్ విపరీతంగా పెట్టి అత్త అరుస్తున్నా, అంటే అత్త అరుపులు కూడా బయటికి వినపడకుండా ఎక్కువ టీవీ సౌండ్ పెట్టేసి అత్తని పెట్రోల్ పోసి నిప్పండి చంపేసింది కోడలు. ఇలాంటి మానవ మృగాలు మన తెలుగు కుటుంబాల్లో ఉన్నాయా? ఇంత భయంకరమైన కోడలు మన తెలుగు కుటుంబాల్లో ఉన్నారా అంటే అవునని చెప్పాలి. పాత రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఆ విలువలు వేరు. ఈ రోజుల్లో అత్త అంటేనే కోడలు గిట్టట్లేదు. అంతేకాదు, అత్త కోడలు తల్లి కూతుళ్ళ ఉంటాం మానేసి ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం, అత్త ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోద్దా, అసలు అత్తని కంప్లీట్గా ఫ్యామిలీ మెంబర్గా దూరం చేసేద్దామని ప్లాన్ చేస్తున్న రోజులు వచ్చేసాయి అనమాట. ఈ తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. మనం ఉంటున్న ఇళ్లలోనే మనకు భద్రత లేకపోతే ఇంకెక్కడికి వెళ్తాం? హోమ్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ అనుకుంటాం, కానీ ఎత్తకి ఇల్లే నరకం అయిపోయిందనమాట. అసలు ఆవిడ బాధ ఆలోచిస్తేనే ఇంతటి దారుణమైన కోడలు ఉంటుందా అనిపిస్తుంది.